కాళేశ్వరం అవకతవకల్లో సీనియర్ ఐఏఎస్లు ఉండటం దురదృష్టకరమని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మేడిగడ్డలో 3 పిల్లలే కుంగాయని బీఆర్ఎస్ చాలా తేలిగ్గా మాట్లాడుతోందని విమర్శించారు. కాళేశ్వరంపై ఎలా ముందుకు వెళ్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ కాళేశ్వరం సంబంధించి దాన్ని మరొకసారి ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ మిగిలినవి మామూలుగానే ఉంటాయి. కానీ అక్కడ ఉండటం వల్ల ఈ మన విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంత పెద్ద భారం రాష్ట్రం మీద పడవచ్చా లేదా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేది ఈ నిండు వేదికపై ముందు నుంచి చెప్తున్నాను. రిక్వెస్ట్ యూ నాట్ టు లీవ్ ఎనీబడి ఎల్స్. ఇట్ మస్ట్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్. ఇది ప్రాజెక్టులకు సంబంధించింది, జీవన్ మరణానికి సంబంధించింది. అందులో తెలంగాణ మనం తెచ్చుకుందే నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లు దగా, నియామకాలు దగా, అదేవిధంగా నిధులు అంతకంటే దగా. దీన్ని మళ్ళీ రెస్టోర్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఇక్కడ మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయాలని